అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాకు తెలిసి తమిళ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉన్నారు అనుకుంటా కదా సార్ మీరు? ఎక్కడ పని దొరికిందో అక్కడ పని చేస్తాం సార్. అంటే నేను అంటే అబ్జర్వ్ చేస్తున్న వరకు క్రాక్ నుంచి ఇంక మీరు వెనక్కి తిరిగి చూసింది లేదు. అలా చేస్తూనే ఉన్నా. తమిళ్లో కూడా ఇప్పుడు ఇడ్లీ కడే వచ్చింది. ఇప్పుడు వెట్టిమారన్ సార్ అరసన్ స్టార్ట్ చేశాము. ఓకే, అది చాలా పెద్ద పని. అది ఉంది సార్. దేనిని మనం ఎక్కడ నుంచి మనకు చాలా ట్రస్ట్తో మనకు చాలా నచ్చిన ప్రోడక్ట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. ఏ తెలుగు డైరెక్టర్ని అడిగినా కానీ మాకు దొరికిన ఒక కోహినూర్ డైమండ్ అంటే సముద్రకని గారు అని చెప్తుంటారు అందరూ. ఆ మాటకు నిజం చేయాలి, ఆ మాటకు నిజంగా ఉండాలి, అంతే. అదే సార్, గ్రేట్ కదా సార్ అది. చేద్దాం. కానీ ఇప్పుడు డైరెక్షన్ చేసే టైం దొరుకుతుందా? ఇప్పుడు బ్రో 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చేసుకున్నాను సార్. ఓ ఫిల్మ్ ఆల్మోస్ట్ 5-6 డేస్లో అయిపోవు షూటింగ్ చేస్తే. ఓకే, అది ఒక స్మాల్ మూవీ సార్. స్కూల్ బస్ మూవీ చేసుకున్నాను. స్కూల్ బస్. ఓకే, పిల్లల్ని ఇట్లా మాట్లాడడానికి అలో చేయడం లేదు, స్కూల్లో మాట్లాడడానికి అలో చేయడం లేదు. పిల్లలు మాట్లాడే ప్లేసే ఆ ట్రావెల్ కదా. ఓకే, వాళ్ళు మాట్లాడేదా స్క్రిప్ట్. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది సార్. స్కూల్ బస్ డ్రైవర్గా యాక్ట్ చేశాను. నేనే యాక్ట్ చేసి మీరే యాక్ట్ చేసి మీరే. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తుంటారు కదా. 6 years రీసెర్చ్ చేసిన స్క్రిప్ట్ సార్. అది పెద్ద సైకలాజికల్ స్క్రిప్ట్ సార్. దానికోసం మనం చేద్దాం. యాక్చువల్గా మీరు ఒక పెద్ద మూవీస్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటం అందరు తీరు. ఒక డైరెక్టర్ని ఇప్పుడు ఒక రాజమౌళి గారినో లేకపోతే ఇంకొక డైరెక్టర్నో సందీప్ రెడ్డి వంగానో ఒకలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమా తీయమంటే మెసేజ్ ఓరియంటెడ్ తీయలేరు. ఇప్పుడు మీరు టక్కన మీరు అనుకుంటే మీరు తీసేస్తుంటారు. నేను చూశాను కదా ధనరాజ్ది రామన్ రాఘవం కూడా యాక్చువల్ అయితే ఒప్పుకోకూడదు. మిమ్మల్ని ఇమాజినేషన్ అక్కడ ఉంది కదా, ఒప్పుకోరు తొందరగా. కానీ మీరు అదన్నీ ఏమో ఆలోచించరు. సినిమా సార్. సినిమా సార్. కెమెరా మనల్ని చూస్తూనే ఉంది సార్. దానికి న్యాయం చేయాలి. గ్రేట్ సార్. అది బ్రో 2 ఎప్పుడు సార్ అసలుకి టైం దొరుకుతుందా? డిప్యూటీ సీఎం అన్న ఎప్పుడు సిగ్నల్ ఇచ్చారో అప్పుడు. బ్రోవే అది చేయాల్సిన పని చేస్తూనే ఉంది సార్. చాలా మంది కాల్ చేస్తారు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, అప్పుడు చూశాను గుండెల్లో బలం వచ్చింది అలా అన్నారు. ఇలా విషయం మాట్లాడనా ఓకే, అది పండింది. మనం చేసిన పని కరెక్ట్ అయిన పని. ఓ సైకలాజికల్గా సపోర్ట్ చేయాలి, ఓ సైకలాజికల్గా ఓ ట్రీట్మెంట్ చేయాలి. దట్స్ నాట్, అది ఫిల్మ్ కాదండి, అది ఒక పెద్ద ట్రీట్మెంట్. అది చేసింది. అది కళ్యాణ్ సార్ వచ్చి లోపల వచ్చి దిగి ఇలాంటి విషయం చేసింది. ఇంకా చాలా గొప్ప విషయం. ఆ పని జరుగుతుంది. బ్రో 2 రావాలి అలానే టైం డిసైడ్ చేస్తే డెఫినెట్గా అది కూడా వస్తుంది. ఓకే, మన చేతిలో ఏం లేదు. సేమ్ సాయిధరం తేజ్ అండ్ కళ్యాణ్ గారే యాజ్ ఇట్ ఈజ్. కూర్చున్నారా? ఏమైనా స్టోరీ చెప్పారా కళ్యాణ్ గారికి? ఏమి ప్లాన్ చేయలేదు సార్. బ్రోవే ఏం ప్లాన్ చేయలేదు సార్. అదే జరిగింది సార్. చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో నా వెళ్ళి అని చెప్పి ఏం చేయలేదు సార్. తమిళ వర్షన్ చూశారు, చూసేసి అన్న అండ్ కళ్యాణ్ సార్ మాట్లాడారు. ఓకే దీన్ని చేద్దాం డిసైడ్ చేశారు. అలా వచ్చింది. నాకే తెలియదు, సర్ప్రైజ్గా నాకు సడన్గా వచ్చింది. ఓకే, అలానే వచ్చింది. అలా వచ్చు సార్. అది ఓ ప్రోడక్ట్ బయట రావాలి అని డిసైడ్ చేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తారు. ఓకే, సముద్రకని గారు మిమ్మల్ని చూస్తే కొంచెం జెలస్గా ఫీల్ అవుతుంటారు. 30-35 వాళ్ళు కూడా ఎలా మెయింటైన్ చేస్తారు? ఎంత ఫిట్గా ఉంటారు బాడీ? దానికి కూడా కొంచెం టైం, అసలు టైం ఎక్కడ దొరుకుతుంది? 1 వీక్గా చేయలేదు ఏదైనా. దానికి కూడా టైం ఇవ్వాలి సార్. ఇస్తే కరెక్ట్గా. వర్కౌట్ ఎక్కువ చేస్తారా లేకపోతే వాకింగ్? అన్నీ సార్, అన్నీ. ఓకే, 1 hour ఉంటుందా పక్క వర్కౌట్? షూట్ లేదంటే 2-3 hours కూడా ఉంటాం. 2-3 hours అక్కడనే ఉంటాం. అక్కడనే ట్రైడర్లో లంచ్లో ఉంటాం. ఓకే, తినేసి 1/2 hour తర్వాత అక్కడనే వెళ్ళి ఉండిపోతాం. ట్రైనర్ ఉన్నారా? మీరే చేస్తారు? ట్రైనర్ ఉన్నారు, నాన్న చేస్తాను. మీరు కూడా చేస్తారు? ఎక్కువ ఎలా సార్ బైసెప్స్ ఎక్కువ? 6 pack కూడా వచ్చింది అన్నారు. ప్లాన్ చేసి ఏం చేయడం లేదు సార్, అల్లే ఏదో ఒకటి చేస్తుంటాం. సో జిమ్ అంటే అడిక్షన్ చెప్పాలంటే, అది లేకపోతే ఉండలేం. గ్రేట్ సార్ అది. ఎందుకంటే 50-53 ఉంటాయా మీకు? ఏజ్ జస్ట్ నంబర్. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. అదే ఓకే. మనల్ని ఎంత ఫ్రెష్గా, ఎంత బిజీగా, ఎంత ఆక్యుపైడ్గా పట్టుకున్నామో అంత ఫాస్ట్గా ఉంటాం సార్. ఓకే, కానీ ఫుడ్ సార్ మీరు చాలా లిమిటెడ్గా తింటారా? ఏమంతా తింటారు సార్. అవునా? ఏం కావాలంటే అది తింటే చేయాలి సార్. తినేసి పడుకోకూడదు సార్, వర్కౌట్ చేయాలి. మార్నింగ్ యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అందరు తినే తింటారు. ఆఫ్టర్నూన్ ఏది దొరికిందో తింటాం. అప్పుడు కూడా చెప్పారు ఏముందో ఇవ్వండి తింటాం.
ఈవినింగ్ అదే, లేదంటే సడన్గా నైట్ తినను. నాకు కావాలంటే ఆకలి వేస్తే తింటాను సార్. ఓకే, మన ఫిలాసఫీ అదే సార్, బాడీ సైకలాజీ అదేదా సార్. ఆకలి వేస్తే తినండి. 1 to 2 లంచ్ని ఎవరు చెప్పారు? 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ని ఎవరు చెప్పారు? ఏమి లేదు సార్, అది అన్నీ అబద్ధం. ఆకలి వేస్తే తినండి. ఆకలి అనకుండా 1 week ఉన్న వాళ్ళ ఉన్నారు సార్. ఎడిటర్ లెనిన్ సార్ని చూడడానికి వెళ్తే నా దగ్గర చెప్పారు, దాదా తింటాం 11 days అయింది నా ఫుడ్ తిని. అలానే ఆకలి వేస్తే తింటారు. అలా మనుషుల్లో ఉన్నారు సార్. మనము సార్ సంబంధం లేకుండా టైం పెడిగిన ఆ టైంకి ఏదో లోపల వేసి లాక్ చేసి అలా ఉన్నాము. ఆకలి వేస్తే తిని చూడండి, చాలా బాగుంటుంది. సూపర్. అట్లయితే మీరు కూడా 11 days తినలేదు ఏమి? నా 2-3 days ఉంటాను సార్. 2-3 days ఉంటారు. అయినా జిమ్ చేస్తారు కదా? ఓకే, చేద్దాం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉంది, వస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి ఇప్పుడు. డెఫినెట్గా సార్. ఆకలి వేస్తే తినండి, ఎంటీ లెగ్లో నడవండి, వర్షం వస్తే తడిచిపోండి, ఓకే, ఎండలో నిలవండి. ప్రపంచంతో కనెక్టెడ్గా ఉంటే ప్రపంచం మనం చాలా బాగా చూస్తుంది. మన ఫస్ట్ కనెక్షన్ కట్ చేసేది చెప్పలేదనే. అవును, అందుకే చాలా మీరు కనెక్షన్గా ఉంటే సార్. ఇప్పుడు వయనాడులో ఎర్త్ వచ్చింది 2 days ముందే తెలిసిపోయింది. ఎలిఫెంట్స్ ఇది అన్నీ పోయింది. అవును, మనిషి మాత్రమే వెళ్ళలేదు. ఎందుకంటే వీనికి కనెక్షన్ లేదు, కాంటాక్ట్ లేదు, వీనికి ఏది గురించి లేదు. దానికి తెలిసిపోయింది, ఓకే వచ్చేసింది మనం వెళ్ళిపోతామని చెప్పి అది వెళ్ళిపోయింది వేరే ప్లేస్కి. అందుకే మనకు కూడా చెప్పింది, మనకు కూడా చెప్తుంది ప్రపంచం. మనం వినడం లేదు, వినాలి. కొంచెం ఫ్రీగా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా కనెక్టెడ్గా ఉన్నామంటే మనకు అన్నీ తెలుసు. స్పిరిచువల్గా మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా? మ్యాక్సిమం ఉంటాను సార్. అన్ని టెంపుల్స్ సడన్గా అలా ఎక్కడ వెళ్ళిపోతామో భయపడి ఉన్నాను సార్. అప్పుడప్పుడు నా ఇంటెన్స్గా వెళ్తే అలా వెళ్ళిపోతా సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా కామాఖ్యలో మిమ్మల్ని అలా చూడటం. మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు, వెళ్ళి అందరికి అన్నదానం చేసేస్తారు, నో షర్ట్ నో బనీన్, అది కట్టేసుకొని పంచ ఒక టవల్ వేసేసుకొని యోగిలాగా తిరుగుతున్నారు. అది వేరే సార్. అదేనా సార్, మనం ఇప్పుడు ఉన్నది అన్నీనే ఎక్స్ట్రాస్ సార్. ఆ ఎక్స్ట్రాస్ని ఒకటిగా దింపేస్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. వచ్చే డబ్బుని ఎక్కువ మరి ఏం చేస్తారు? ఎక్కువ రాదు సార్. అదే వచ్చిందాన్ని అసలుకి. ఇప్పుడు వీటి మీద మీకు లగ్జరీ కార్లు, లగ్జరీ బట్టలు, లగ్జరీ వాచెస్, అంటే ఇలా అలా ఉండాలి ఏం లేదు. పిల్లలకి ఏం కావాలో అవి కావాల్సిందే ఉండు సార్. దానికంటే ఎక్కువ ఉంటే ఎవరికి ఇచ్చేస్తుంటారు. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనకు కావాల్సింది దొరుకుతుంది. ఎక్స్ట్రా ఉంటే ఎవరికైనా ఇచ్చేస్తాం. నాకు ఎక్స్ట్రా ఉంటేనే భయం వచ్చేస్తా. అయ్యో దీన్ని ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేస్తాం సార్. వెళ్ళేది ఇప్పుడు నాకు కూడా ఇచ్చేయాలండి. ఉంటే ఇచ్చేస్తా. ఇప్పుడు ఏం లేదు, మీరు ఉంటే ఇవ్వండి. సో మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు కదా కామాఖ్య తర్వాత, ఒక ప్లేస్కి వెళ్తే శివ టెంపుల్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అక్కడ ఉంటే చాలా స్పిరిచువల్గా ఉంటాము. అక్కడంతా కంప్లీట్ మెడిటేషన్, యోగా సమ్ ఏదో చెప్పారు మీరు. బాలి టైమ్ ఛాంబర్. ఏంటి సార్ అంత స్పెషల్ అది? పెట్టలేదు సార్. మనం అక్కడ చుట్టి ఫుల్గా ఫాల్స్ ఉండు, నేను ఫాల్స్లో కాలుతాలో వెళ్ళి ఒక ఫాల్సే మనకు చాలా ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంది. ఇది అన్నీ నేను అవుట్డోర్ ఉన్నది దీనికన్నా సార్. మనం ఇక్కడనే ఉండొచ్చు సార్, ఇక్కడనే మనం ప్రపంచంతో కనెక్టెడ్. కానీ ఇక్కడ మనుషుల్ని జడగొడతారు కదా, మనుషులుగా ఉంటే చాలు. ఇంకా కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం అవుట్డోర్లో అలా ఉంటే చాలు. బట్ మీరు అంటే సెట్లో ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు, ఆ క్యారెక్టర్ చేసి బయటకు వచ్చేస్తారు. మరి సెట్ బయటకు వచ్చిన తర్వాత మిగతా ఆర్టిస్టులతో మాట్లాడుతుంటారా, లేకపోతే బుక్స్ అయినా? మళ్ళీ నా దగ్గర ఎప్పుడైనా ఒక బుక్ ఉంది సార్, అంతే నా చేతిలో ఉన్నాం. ఏ ఎయిర్పోర్ట్లో ఎగితాలో ఒక బుక్ తీసేస్తా, నెక్స్ట్ ఆ ఎయిర్పోర్ట్ రాగానే దాన్ని ఫినిష్ చేస్తారు. చాలా ఫాస్ట్గా చదివేస్తారు. ఫాస్ట్ రీడర్ సార్. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయి మొత్తం మీకు? సార్ తమిళ్, ఇంగ్లీష్, తెలుగు. ఇప్పుడు కొంచెం మన బ్రో కోసం చదివినది తెలుగు కూడా కొంచెం రాస్తున్నారు, రీడింగ్ చేస్తా. సూపర్. ఈ 3 సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.